తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి, ఓ మహా మనిషి పుట్టిన రోజు ఈ రోజు. డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి, నాన్నగారి జయంతి. ఈ రోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు. ఎవరికి ఆ మాట అనేవాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడాక డెఫినెట్ గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు, ఈయన మన లీడరు, బతికితే ఇలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. మంచి ఉద్యోగం రావాలి, మంచి మొగుడు రావాలి. ఓకే, ముందు డిగ్రీ పూర్తి చేయమా, తప్పకుండా నీకు అన్ని సాయం చేస్తాను. డోంట్ వరీ, గో. గాడ్ బ్లెస్ యూ. And I would say that I would always remember few leaders in my life. One is Y.S. Rajshekar Reddy and the other leader I would say. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత 1 దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలకుడు అంటే ఎలా ఉండాలో పాలన అంటే చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని 2 కళ్ళలాగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. जब भी मैं यहाँ खड़े रहता हूँ मुझे एक शख्स जरूर याद आते हैं और वो है वायएस राजशेखर रेड्डी साहब. इस वजह से याद आते हैं कि उन्होंने मुसलमानों को रिजर्वेशन दिया. इस वजह से याद आते हैं कि उनकी वजह से हमारे मुस्लिम बच्चों को स्कॉलरशिप्स मिले, उनकी वजह से फीस रियम्बर्समेंट मिला. वो गरीब बच्चे जो बड़े बड़े तालीमी इदारों में पढ़ने का ख्वाब देखते थे, वो ख्वाब हकीकत में तब्दील हुआ तो उस शख्स की वजह से जिसका नाम वायएस राजशेखर रेड्डी. ఆయన ఆలోచనల తీరు, ఆయన మానసపుత్రులండి అవన్నీ. ఆరోగ్యశ్రీలు కానీ, పిల్లలకి చదువులకి ఇవ్వడానికి కానీ, ఇవన్నీ కూడా కొత్త పథకాలు. ఆరోగ్యశ్రీ అనేది నిజంగా మన బతుకి హాస్పిటల్లోకి వెళ్ళగలవా అనుకునే వాళ్ళందరూ ఆ తెల్ల కార్డు తీసుకుని వెళ్ళగలిగారు బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. భిన్నమైన రాజకీయ నాయకుడు. మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పోలిక లేదు. సుమారు 20 ఏళ్ల పాటు ఆయన పడ్డ కష్టం ఎవడో పడితే రాజకీయాల్లో ఉండడం. ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ జనం పట్ల, తన పార్టీ వారి పట్ల, లేదా తనను కలిసే ప్రజల పట్ల, ఇతరుల పట్ల ఆయన వివరించే తీరు చాలా అంటే ఒక మానవత్వంతో కూడిన ఇది ఉండేది ఆయనలో. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసిండ్రో మనం ఆలోచన చేయాలి. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలుగురు అటో ఇటో జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లు వేశారు. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి టైగర్. నాకు ఒక రాజస్వం కనబడుతుంది రాజశేఖర రెడ్డి గారిలో. ఆడిటోరియం అంతా నిండిపోయింది. తెలుగుతనానికి ఆ పంచకట్టు అది కట్టుకుని అలా వెళ్తా ఉంటే అసలు ఆయన వస్తుంటే ఒక దేవుడి సింహం అన్నమాట. ముఖ్యమంత్రి పదవికి ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళు వన్నీ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పదవికి ఉన్న స్టేచర్ ఉంటుంది కదా, దాన్ని అలా పట్టుకెళ్ళి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. అంత గొప్ప లీడర్ ఆయన.
2005 నుంచి నక్కపల్లి SEZ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ జనసేన గానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన SEZ ని తీసుకొచ్చింది. So we knew your father well. If he was sitting here, what would you say to him? He has been and he continues to be my role model. I take great inspiration from him, and I would always try to live up to him. And you miss him? I miss him. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది, జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. భౌతికంగా కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచిని మాత్రం ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మారాతలు నీ చేతితో మార్చావయ్యా, ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. ఆయనను గౌరవిస్తూ మనం అమలు చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమానికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరే పెట్టడం జరిగింది, ఆయన జ్ఞాపకార్థం, ఆయనను గౌరవిస్తూ.